ओम शांति। संकल्प शक्ति। बाबा बोल रहे हैं, ऐसी प्रैक्टिस हो जाएगी जो किसके मन में आए हुए संकल्प को ऐसे कैच करेंगे जैसे मुख से की हुई बात सरल रीति से कैच कर सकते हो। वैसे मन के संकल्प को सहज ही कैच करेंगे, लेकिन यह तब होगा जब समानता के नजदीक आएंगे। బాబా అంటున్నారు, ఎలాంటి ప్రాక్టీస్ అవుతుందంటే, ఎలా అయితే నోటి ద్వారా మాట్లాడే మాటలు సరళంగా క్యాచ్ చేయగలుగుతాం, అదేవిధంగా మనసు నుండి వచ్చే సంకల్పాలను కూడా అలా క్యాచ్ చేయగలుగుతాం. కానీ ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే సమానతకు సమీపంగా వస్తారో అప్పుడు జరుగుతుంది. एक दो के स्वभाव में भी अगर कोई की समानता होती है तो उनके भाव को सहज समझ सकते हैं. तो यह भी बाप की समानता के समीप जाने से मन के संकल्प ऐसे कैच कर सकेंगे जैसे मुख द्वारा वाणी. ఒకవేళ ఎవరికైనా పరస్పరంలో స్వభావంలో సమానత ఉన్నట్లయితే వారి యొక్క భావాన్ని సహజంగా అర్థం చేసుకోగలుగుతారు. అదేవిధంగా బాబా సమానతకు సమీపంగా చేరుకున్నప్పుడు నోటి ద్వారా మాటలు మాట్లాడినంత సహజంగా మనసులోని సంకల్పాలను క్యాచ్ చేయగలుగుతారు. इसलिए सिर्फ अपने संकल्पों की मिक्सचरिटी नहीं होनी चाहिए, संकल्पों के ऊपर कंट्रोलिंग पावर होनी जरूरी है. కాబట్టి తమ సంకల్పాల యొక్క మిక్స్చర్ అనేది ఉండకూడదు. సంకల్పాలపైన కంట్రోలింగ్ పవర్ తప్పకుండా ఉండాలి. आपका संकल्प कर्तव्य को पूरा करेगा. संकल्प से किसको बुला सकेंगे, किसको संकल्प से कार्य की प्रेरणा देंगे, यह भी शक्तियां है, लेकिन उनको कर्तव्य समझ प्रयोग करना है. यह प्राप्ति श्रीमत से हुई. यह जैसे बटन दबाने से सारा नजारा टेलीविजन में आता है, वैसे ही आप संकल्प यहाँ करेंगे, वहां उसकी बुद्धि में क्लियर चित्र खिंच जाएगा. ऐसे कनेक्शन चलेगा. यह सभी शक्तियों की प्राप्ति होगी. इस प्राप्ति के लिए जब तक बुद्धि में और सभी बातें समाप्त हो और सिर्फ श्रीमत की आज्ञा जो मिली हुई है वही चलती रहे और कुछ भी मिक्स ना हो. व्यर्थ संकल्प श्रीमत नहीं है, यह अपने मनमत है. तो जब ऐसी बुद्धि हो जाए जिसमें सिवाय श्रीमत के कुछ भी मिक्स ना हो, तब శక్తియా ఆయేంగి. బాబా అంటున్నారు, మీ యొక్క సంకల్పం కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది. సంకల్పంతోనే ఎవరినైనా పిలవగలరు. సంకల్పంతోనే ఎవరికైనా కార్యం యొక్క ప్రేరణ ఇవ్వగలరు. ఇలాంటి శక్తులు కూడా ఉన్నాయి, కానీ వాటిని కర్తవ్యంగా భావించి ప్రయోగంలోకి తీసుకురావాలి. ఈ ప్రాప్తి శ్రీమతంతో జరుగుతుంది. ఏ విధంగానైతే బటన్ ప్రెస్ చేయడంతో మొత్తం దృశ్యాలన్నీ టెలివిజన్లో వస్తాయి, అదేవిధంగా మీరు సంకల్పం ఇక్కడ చేస్తారు, అక్కడ వారి బుద్ధిలో క్లియర్ చిత్రం వస్తుంది. ఇలాంటి కనెక్షన్ నడుస్తుంది. ఈ శక్తులన్నింటి యొక్క ప్రాప్తి ఉంటుంది. కానీ ఎప్పటి వరకైతే బుద్ధిలో మిగిలిన విషయాలన్నీ సమాప్తమైపోయి కేవలం శ్రీమతం యొక్క ఆజ్ఞ ఏదైతే లభించిందో అదే బుద్ధిలో నడిచినప్పుడు ఈ శక్తుల యొక్క ప్రాప్తి అనేది జరుగుతుంది. వ్యర్థ సంకల్పాలు శ్రీమతం కాదు, వ్యర్థ సంకల్పాలు తమ మన్మతం. కాబట్టి ఎప్పుడైతే శ్రీమతం తప్ప మిగిలిన ఏ విషయాల యొక్క మిక్స్చర్ అనేది బుద్ధిలో ఉండదో అప్పుడు ఈ శక్తుల యొక్క ప్రాప్తి అనేది జరుగుతుంది. जब आप आत्माएं अपनी संपूर्ण पावरफुल स्टेज पर हो और जैसे कोई आया और 1 सेकंड में स्विच ऑन किया, अर्थात शुभ संकल्प किया अथवा शुभ भावना रखी कि इस आत्मा का भी कल्याण हो, यह है संकल्प रूपी स्विच.
इनको ऑन करने अर्थात संकल्प को रचने से फौरन ही उनकी भावना पूरी हो जाएगी। वे गदगद हो जाएंगे क्योंकि पीछे आने वाली आत्माएं तोड़े में ही ज्यादा राजी होंगी। समझेंगी कि सर्व प्राप्तियां हुई क्योंकि उनका है ही कना दाना लेने का पाठ। उनके हिसाब से वही सब कुछ हो जाएगा। तो सर्वात्माओं को उनकी भावना का फल प्राप्त हो और कोई भी वंचित न रहे, इसके लिए इतनी पावरफुल स्टेज अर्थात सर्व शक्तियों को अभी से अपने में जमा करेंगे, तभी इन जमा की हुई शक्तियों से किसी को समाने को शक्ति और किसी को सहन करने की शक्ति दे सकेंगे। अर्थात जिसको जो आवश्यकता होगी वही उसको दे सकेंगे। బాబా అంటున్నారు, ఆత్మలైన మీరు తమ సంపూర్ణ శక్తిశాలి స్థితిలో స్థితై ఉన్నారు. ఆ సమయంలో ఎవరైనా వచ్చినప్పుడు ఒక్క సెకండ్లో స్విచ్ ఆన్ చేశారు, అనగా శుభ సంకల్పం చేశారు మరియు శుభ భావన ఉంచారు ఈ ఆత్మ యొక్క కళ్యాణం జరగాలి అని. ఇది సంకల్పం రూపీ స్విచ్. ఈ స్విచ్ ఆన్ చేయడంతోనే అనగా సంకల్పాన్ని రచించడంతోనే వెంటనే వారి యొక్క భావన పూర్తవుతుంది. వారు గద్గదులవుతారు. ఎందుకంటే చివర్లో వచ్చేవారు కొద్ది ప్రాప్తిలోనే చాలా రాజీ అవుతారు. సర్వ ప్రాప్తులు మాకు లభించాయని భావిస్తారు. ఎందుకంటే వారి యొక్క పాత్రే ఎంతో కొంత తీసుకోవడం. వారి లెక్కతో వారికి ఆ కొద్ది ప్రాప్తే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి సర్వాత్మలకు వారి యొక్క భావన యొక్క ఫలాన్ని ప్రాప్తి చేయించాలి. ఎవరూ కూడా వంచితులవ్వకూడదు. దానికోసం ఇంతటి శక్తిశాలి స్థితిని తయారు చేసుకోవాలి, అనగా సర్వశక్తులను ఇప్పటి నుండే తమలో జమ చేసుకోవాలి. అప్పుడే ఈ జమ చేసుకున్నటువంటి శక్తులతో ఏ ఆత్మకైనా ఇముడ్చుకునే శక్తిని మరియు సహన శక్తిని ఇవ్వగలుగుతారు, అనగా ఎవరికి ఏది అవసరమో ఆ శక్తిని ఇవ్వగలుగుతారు. जो संपूर्ण स्टेज के अति नजदीक होंगे उनके संकल्प में, बोल में और कर्म में एक नशा रहेगा. वह कौन सा? ईश्वरीय नशा तो सबको है ही, लेकिन वह विशेष क्या नशा रहेगा? उनके संकल्प में, बोल में नशे की कौन सी बात होगी? नशा यह होगा कि जो भी कुछ कर रहा हूं उसमें संपूर्ण सफलता हुई ही पड़ी है. होनी है व होगी ऐसा नहीं, परंतु हुई ही पड़ी है. कर्म में भी नशा होगा कि मेरे हर संकल्प की सिद्धि हुई ही पड़ी है. कर्म में भी यह नशा होगा कि मेरे हर कर्म में पीछे सफलता मेरी परछाई की तरह है. मेरे बोल की सिद्धि हुई ही पड़ी है. सफलता मेरे पीछे पीछे आने वाली है. सफलता मुझसे अलग हो ही नहीं सकती. ऐसा नशा हर संकल्प में, हर बोल और हर कर्म में जब होता है तब समझो అతి సమీప్ హే. బాబా అంటున్నారు, ఎవరైతే సంపూర్ణ స్థితికి అతి సమీపంగా ఉంటారో వారి యొక్క సంకల్పంలో, మాటలో మరియు కర్మలో ఒక నశ ఉంటుంది. అది ఏంటిది అని. ఈశ్వరీయ నశ అయితే అందరికీ ఉండనే ఉంది. కానీ సంపూర్ణ స్థితికి సమీపంగా ఉండే ఆత్మలకు విశేషంగా ఏ నశ ఉంటుంది? వారి సంకల్పంలో, మాటల్లో నశ యొక్క ఏ విషయాలుంటాయి? ఏ నశ ఉంటుందంటే, ఏదైతే చేస్తున్నానో అందులో సంపూర్ణ సఫలత ఉండనే ఉన్నది. జరుగుతుంది, అవుతుంది అలా కాదు, కానీ ఉండనే ఉన్నది. ఈ నశ సంపూర్ణ స్థితికి సమీపంగా ఉన్న ఆత్మల్లో ఉంటుంది. సంకల్పాల్లో కూడా నశ ఉంటుంది. నేను ఏదైతే సంకల్పం చేస్తానో అది సిద్ధయ్యేదే ఉంది. కర్మల్లో కూడా నశ ఉంటుంది. నేను ఏదైతే కర్మ చేస్తున్నానో దాని వెనకాల సఫలత అనేది నీడవలే ఉంటుంది అని. మాటలలో కూడా ఎలాంటి నశ ఉంటుందంటే,
నా ప్రతి మాట సిద్ధయ్యేదే ఉంది. సఫలత నా వెనుకాల వస్తుంది. సఫలత నా నుండి వేరుగా అవ్వదు. ఇలాంటి నశ ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో మరియు ప్రతి కర్మలో ఉన్నప్పుడు అప్పుడు భావించాలి సంపూర్ణతకు సమీపంగా ఉన్నాము అని. ఓం శాంతి.